రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మా కుటుంబంలో జరిగిన విషాదం ఏ కుటుంబంలో జరగకూడదని ఆశిస్తున్నాము. దండుగుల రాజు, భాగ్య, అమ్ములు, కన్నయ్య, మీకొక వరమిస్తున్నాను. మీ దశదిన కర్మకు మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురుచూస్తున్నారు. ఒక్కసారి వెళ్ళి వారిని చూసిరండి. నీ కుటుంబ సభ్యులు నిన్ను ఒక్కసారి చూడాలి అనుకుంటున్నారు. వెళ్ళిరా నాయనా. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా. బావా, బుజ్జి, నేనిక్కడ బాగానే ఉన్నాను. మీరు కూడా ఎప్పుడూ సంతోషంగా క్షేమంగా ఉండండి. అల్లులు వినయ్, వర్షిత్తి, మీరు కూడా ఎప్పుడూ సంతోషంగా క్షేమంగా ఉండండి. యాదగిరి అన్న, లావణ్య వదిన, తమ్ముడు భూపాల్, మరదలు మౌనిక, కనక అన్న, లక్ష్మీ వదిన, కనక అన్న, కనకవ వదిన, యాదగిరి అన్న, మంజుల వదిన, నర్సింలు అన్న, లక్ష్మీ వదిన, రవి అన్న, సునీత వదిన, మీరు అందరూ కూడా ఎప్పుడూ సంతోషంగా క్షేమంగా ఉండండి. పెద్దనాన్న మల్లయ్య, పెద్దమ్మ రామవ్వ, నేనిక్కడ బాగానే ఉన్నాను. మీరు కూడా ఎప్పుడూ సంతోషంగా క్షేమంగా ఉండండి. పెద్దమ్మ లక్ష్మి, నువ్వు కూడా ఎప్పుడూ సంతోషంగా క్షేమంగా ఉండు. పెద్దనాన్న మాతోనే ఉన్నాడు. మేమిక్కడ బాగానే ఉన్నాము. పరశురాములన్న, కవిత అక్క, అల్లుళ్ళు వినయ్, వర్షిత్, యాదగిరి బావ, లావణ్య అక్క, మరిది భూపాల్, చెల్లి మౌనిక, కనకయ్య బావ, లక్ష్మి అక్క, కనకయ్య బావ, కనకవ్వ అక్క, యాదగిరి బావ, మంజుల అక్క, నర్సిల్ బావ, లక్ష్మి అక్క, రవి బావ, సునీత అక్క, మీరు అందరూ బావుండాలి. అమ్మ, నాన్న, తమ్ముడు, అన్న, వదిన, మీరు అందరూ బావుండాలి. నేనిక్కడ కన్నయ్య, అమ్ములు, మీ అల్లుడితో కలిసి బాగానే ఉన్నాను. మీరు మా గురించి తలుచుకొని బాధపడకండి. సాంబా అన్న, చందు అన్న, రాజు అన్న, ప్రశాంత్ అన్న, చరణ్ అన్న, ప్రణీత్ అన్న, అక్షయ్ అన్న, అభి అన్న, రిత్విక్ అన్న, బిగ్గులు అన్న, ధనుష్ అన్న, వినయ్ బావ, వర్షిత్ బావ, నేనిక్కడ బాగానే ఉన్నాను. మీరు కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండండి. కవిత అత్తమ్మ, నేనిక్కడ బాగానే ఉన్నాను. నువ్వు కూడా ఎప్పుడూ సంతోషంగా క్షేమంగా ఉండు. శిరీష అక్క, అఖిల అక్క, చిట్టి అక్క, అమ్ముల అక్క, నేనిక్కడ బాగానే ఉన్నాను. మీరు కూడా ఎప్పుడూ సంతోషంగా క్షేమంగా ఉండండి. మనమందరం ఇలా స్వర్గానికి రావడం చాలా బాధగా అనిపిస్తోంది. కనీసం మీరైనా పిల్లలతో కలిసి మంచిగా సంతోషంగా ఉంటారని అనుకున్నాం. కానీ మీ జీవితం ఇలా మధ్యలోనే ఆగిపోతుందని అస్సలు అనుకోలేదురా. మీరు ఇల్లు వదిలేసి ఇక్కడికి రావడం మాకు ఎంతో బాధగా ఉంది. మేమందరం ఇక్కడే ఉన్నాం. కనీసం మీరైనా అక్కడ అందరూ కలిసిమెలిసి మంచిగా ఉండండి. బండ్లు నడిపేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని నడపండి. అందరూ క్షేమంగా సంతోషంగా జీవించండి. మా ఆశీస్సులు ఎప్పుడూ మీ అందరితోనే ఉంటాయి.